అరెస్టు భయం అందుకే హైకోర్టులో క్వాష్ పిటిషన్. ఎంక్వైరీకి వెనకడుగు వేస్తున్నారా? నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్, ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు, తాజాగా మేడిగడ్డ విజిట్ లో డ్రోన్ వినియోగం, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, అందులో నిందితుడిగా కేటీఆర్ పేరు. నాటి సీన్ రిపీట్ అవుతుందనే చర్చలు అంటూ ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు అరెస్టు భయం పట్టుకున్నారా? మేడిగడ్డ బ్యారేజ్ పై డ్రోన్ ఎగరేసిన కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆయన జంకుతున్నారు. అందుకే తనపై నమోదైన కేసులను కొట్టేయాలని హైకోర్టు ఆశ్రయించారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తోంది. 2020లో చేవెళ్ల నియోజకవర్గం జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ వినియోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగిరేసినందుకు పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు మరో 5గురిపై కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసిన రాజేంద్ర కోర్టు రేవంత్ 14 రోజుల పాటు రిమాండ్ కు పంపింది. సో ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సమయంలో బీఆర్ఎస్ నేతలు సైతం డ్రోన్ వినియోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించారని ఇంజనీరింగ్ శాఖ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. రేవంత్ విషయంలో జరిగినట్టు కేటీఆర్ సైతం అరెస్టు చేస్తారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుంది అంటూ ఖచ్చితంగా అరెస్టు అవుతాడు, ఖచ్చితంగా చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆనాడు జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎగిరేసి ఇగో కేటీఆర్ ఫామ్ హౌస్ చూసిండ్రా అని రాష్ట్ర ప్రజలకు చూపిస్తే నచ్చని ప్రభుత్వం ఆనాడు పోలీసుల చేత కేసులు పెట్టించి తీసుకుపోయి చక్కగా జైల్లో పెట్టింది. 14 రోజుల పాటు ఇలాంటి ముఖ్యమంత్రి ఆనాడు జైల్లో ఉన్నాడు. సో అదే సీన్ రిపీట్ అవుతుంది. ఇవాళ మేడిగడ్డ పైన కూడా ఎగిరేసినటువంటి డ్రోన్ ఏదైతే ఉందో దాని పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే, మరి ఎందుకు తీసుకోలేదు అంటే క్వాష్ పిటిషన్ వేసిండి. సో ఇక్కడ 2 రకాల చర్చలు. ఆనాడు డ్రోన్ ఎగిరేసింది ప్రైవేట్ ప్రాపర్టీ మీద, ఇక్కడ మాత్రము పబ్లిక్ ప్రాపర్టీ మీద. సో ఇది ప్రజల కోసం ఎగిరేసింది, ప్రజలకు చూపడానికి ప్రయత్నం చేసింది. ప్రజలకు ఇగో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పారు కదా, ఇగో కావాలంటే నీళ్ళు ఎట్లా స్టోర్ అయినా ఎట్లా ఆగింది చూడండి, మరి ప్రాజెక్ట్ అంతా కొట్టుకపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు నాశనం చేసిరని చెప్పి అన్నారు కదా, ఇగో చూడండి అని చెప్పడానికి చేసిండు. సో ఈ కేసు ఆ కేసు ఒకటే అవుతుందా అంటే రివెంజ్ తీసుకోవడానికి ఒకటే అవుతుంది, కానీ ప్రజా సమస్యల విషయంలో మాత్రం ఒకటి కాదు. సో డీటెయిల్ కి వెళ్దామన్నా. సో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు కేసు భయం పట్టుకుందా? కేసులో అంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జంకుతున్నారా? అందుకే తనపై నమోదైన కేసులు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించిన సమయంలో సో డ్రోన్ ఉపయోగించారు. సో దీనిపై ఇంజనీరింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో కేటీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ లీడర్లపై పోలీసులు కేసు నమోదైంది. సో అరెస్ట్ చేస్తారనే భయంతో కేటీఆర్ అండ్ టీం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారనే చర్చ జరుగుతుంది. అయితే భయంతోనే క్వాష్ పిటిషన్ వేశారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో గత నెలలో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లారు. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో బ్యారేజ్ వద్ద డ్రోన్ ఉపయోగించారు. సో అనుమతి లేకుండా డ్రోన్ ఎలా ఉపయోగించినందుకు ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన ఎమ్మెల్యేల టీం ను లీడ్ చేసేందుకు సో కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు నమోదైన వారం రోజులు కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ఆ కేసు కొట్టేయాలని కేటీఆర్ అండ్ టీం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. ఆలస్యమైతే ఎక్కడ అరెస్ట్ చేసి జైలుకు పంపుతారేమో అని భయంతోనే క్వాష్ పిటిషన్ వేశారని చర్చ గులాబీ పార్టీలో జరుగుతున్నది. ఒక పిల్లర్ కుంగడంతో బ్యారేజ్ పనికి రాకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. అది వాస్తవం కాదని చెప్పేందుకే డ్రోన్ కెమెరాల ద్వారా బ్యారేజ్ ని షూట్ చేశాం. ఇదే విషయాన్ని విచారణ సమయంలో కోర్టుకు చెప్పితే బాగుండేది, కానీ అరెస్ట్ చేస్తారనే భయంతోనే మా లీడర్లు క్వాష్ పిటిషన్ వేశారని బీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ మంత్రి కూడా కమెంట్ చేశారు. రైట్. సో వీళ్ళు ఏ విధంగా అయితే ఏదైతే బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ ఉండికి పోయారో సో అప్పుడు ఏదైతే ఒక్క పిల్లర్ కుంగిపోవడం వల్ల కంప్లీట్ బ్యారేజ్ పనికి రాకుండా పోతా అని చెప్పి వీళ్ళు డ్రోన్ ఎగరేసారు కదా. సో గతంలో రేవంత్ రెడ్డి కూడా సో అప్పుడు అంటే ఫామ్ హౌస్ ఏ విధంగా ఉంది, ఎంత పెద్దగా ఉంది ఫామ్ హౌస్ అని చెప్పేసి అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా డ్రోన్ విజువల్ చేశారు. సో ఒకవేళ ఇప్పుడు మీరు ఇది కనుక చేసేది కరెక్ట్ అయితే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్. సో అప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గా కాదు. సో ఇటు బీఆర్ఎస్ పార్టీని నిలదీయడానికి ఈ పాయింట్ చెప్తున్నాం మేము. రైట్. సో అలా అందుకని అంటే ఏడా ముందు అరెస్ట్ అవుతున్నావు అని చెప్పేసి నేను క్యాష్ పిటిషన్ అయిపోయి అప్పుడు రేవంత్ రెడ్డి డ్రోన్ ఎలా యూజ్ చేస్తారు అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి సో 14 రోజుల రిమాండ్ కూడా అప్పుడు కోర్టు ఆదేశించింది. రాజేంద్ర నగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా ఆదేశించిన పరిస్థితి మనం చూసినాం. సో అతను రాత్రి పూట పండుకున్న సమయంలో కూడా అతను బెడ్రూమ్ లోకి వచ్చి మరి అరెస్ట్ చేసిన పరిస్థితి. సో సేమ్ అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ కావాలి. కంపల్సరీ ఈ ప్రభుత్వం కూడా రివెంజ్ తీసుకునే టైం కూడా వచ్చింది. సో ఎలాగైనా సరే కేటీఆర్ ఇదే కాదు, ఈ కేసు ఇంకా చాలా చిన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఓపెన్ గా చెప్పారు వీళ్ళ పేర్లు, లేకుంటే అలాగే మన గొర్రెల పంపిణీ స్కీమ్ సో అందులో కూడా బతుకమ్మ చీరలో కూడా అంతవరకు స్కామ్ జరిగింది. సో ఇవన్నీ స్కామ్లు కూడా ఒక్కొక్కరు బయట పెడుతుంది, కానీ దానిపైన ఎలా కూడా ఫర్దర్ గా కూడా ముంగడ పోతలేదు ఈ ప్రభుత్వం కూడా. కేవలం నామమాత్రానికి అంటే ఈ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పుకోనికి, లేకపోతే గత ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందని చెప్పుకోనికి మాత్రమే సో పేపర్లలో యూజ్ చేస్తారు. కానీ ఎలాంటిది కూడా ఇప్పటివరకు మనం చూస్తాం. స్టార్టింగ్ లో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సో స్టార్టింగ్ మొత్తం నెల రోజులు ఒకరోజు మేడిగడ్డ బ్యారేజ్ గురించి, ఒకరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి, ఒక రోజులో కూడా గొర్రెల స్కామ్ గురించి, మళ్ళీ రీసెంట్ బతుకమ్మ చీరల గురించి, దళిత బంధు గురించి, సో వీటన్నిటి గురించి ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క వారం మొత్తం నడిపించి న్యూస్ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే
ఒక వారం ఇది, ఇంకో వారం ఇది, ఇంకో వారం ఇది అన్నట్టు వారం 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 నడిపిస్తున్న పరిస్థితి. కానీ ఎలాంటి కూడా దానిపైన ఫర్దర్ గా లేదు. ఇప్పుడు చూస్తాం మన ఫోన్ ట్యాపింగ్ ఈ కంటిన్యూ వీక్ లో ఏ రోజైనా ఫోన్ ట్యాపింగ్ గురించి న్యూస్ వచ్చిందా? రాలేదు. సో దానిపైన అమెరికా గోతం, అమెరికా ఉన్న ఎవరైతే రావు ఉన్నారో ఆయనను పట్టుకోసం అని చెప్పిన పరిస్థితి. అయినా సరే ఇప్పుడు ఎటు కూడా పోయలేని పరిస్థితి, వాళ్ళు పోలేరు. ఆ విచారణ కూడా ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి మనకు డౌట్ కూడా వస్తుంది, రైట్? సో ఈ విధంగా అంటే కంప్లీట్ గా ఇలాంటి కేసులను కూడా అంటే ప్రాపర్ గతంలో చాలా సందర్భాలు అంటే ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ లో సో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ దోచుకున్న ఆస్తులని తీసుకోసం కేటీఆర్ ని చెంచల్ కూడా జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని బల్లా గుద్ది చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఏడవై ఆ డబుల్ బెడ్రూమ్ పునాదులు కూడా వేయలేదు చెంచల్ కూడా జైల్లో, రైట్? సో అన్ని ప్రభుత్వాలు అంతే, అన్ని ప్రభుత్వాలు కూడా అంతే. మధ్యలో బుగ్గ అయ్యేది, మధ్యలో మభ్య పెట్టేది ప్రజలను మాత్రమే. ఓట్లు వేసినప్పుడు ఇవన్నీ గుర్తు, ఓట్లు వేసిన తర్వాత అసలు ఏం కూడా గుర్తురారు, రైట్? సో సెట్ రిపీట్ అవుతుందనే టాక్. సో బీఆర్ఎస్ హయాంలో డ్రోన్ కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. 2020లో చేవేల నియోజకవర్గం పరిధిలో జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ లో డ్రోన్ ఉపయోగించారు. సో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగిరేసినందుకు పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు మరో 5గురిపై అప్పుడు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసిన రాజేంద్రనగర్ కోర్టు రేవంత్ ను 14 రోజుల పాటు రిమాండ్ కు పంపింది. ఇప్పుడు అదే తరహాలో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సందర్భంగా డ్రోన్ ఉపయోగించినందుకు పోలీసులు బీఆర్ఎస్ టీం పై కేసు నమోదు చేశారు. పోలీసులు ఛార్జ్ షీట్ వేసే లోపే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం, సెప్టెంబర్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించడంతో గులాబీ లీడర్లు ఊపిరి పీల్చుకున్నారు. సో వచ్చే నెల 5 అంటే ఈరోజు 10వ తారీఖు కదా, ఇంకో 20 రోజులు. సో వచ్చే నెల 5 వరకు ఇది కంప్లీట్ గా ఎలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్తారు. సో వచ్చే నెల 5 వరకు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. సో అయితే కేటీఆర్ చట్టాన్ని ఉల్లంఘించారని, ఆయన తప్పకుండా జైలుకు వెళ్ళక తప్పదని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. హైకోర్టు విధించిన గడువులోపు పోలీసులు రిపోర్ట్ ఇస్తారని, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారని అంచనా కూడా వేస్తున్నారు. సో చూడాలి, ఇదే కాదు మేడిగడ్డ ఇది సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్. సో ఇది కాకుండా సో ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మనం ప్రశ్నలు ఎత్తాల్సిన అవసరం ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే గొర్రెల స్కామ్ కావచ్చు, బతుకమ్మ చీరలు కావచ్చు, వీటన్నిటి పైన కూడా మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.